హే గాయ్స్, సో ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నాకు వెరీ రీసెంట్ టైమ్స్ నుంచి నాకు ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్స్ కానీ డిఎమ్స్ కానీ ఒక రెండు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది యూకేకి రావచ్చా లేదా, అండ్ యూకేలో సిచ్యువేషన్ ఎలా ఉంది రిగార్డింగ్ జాబ్స్, పార్ట్ టైమ్స్ అండ్ స్పాన్సర్షిప్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇవాళ మీ అందరికి దాని గురించి ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇద్దామని వచ్చాను. యూకేకి రావచ్చా లేదా అని అంటే ఒకటి, మీరు మీ యూనివర్సిటీ ఫీజు ఏదైతే ఉందో అది ఒకటే ఇన్స్టాల్మెంట్లో మొత్తం కట్టుకొని వచ్చే పని అయితే వెళ్ళండి. లేదు మేము సగం బ్యాంక్ త్రూ కట్టి మిగతా సగం అక్కడ పార్ట్ టైమ్స్ చేసుకొని సేవ్ చేసుకొని కట్టుకుందాం అనే ప్లాన్లో అయితే అలాంటి హోప్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే మైండ్లో నుండి తీసేయండి. అలాంటి స్కోప్స్ ఏమీ లేవు. అండ్ ఇంకొకటి, మీరు యూకేకి వెళ్ళిన ఒక 3 to 6 months వరకు మీ రూమ్ రెంట్కి కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఇంటి నుండి అఫోర్డ్ చేయగలిగితే అప్పుడు కూడా యూ కెన్ గో టు యూకే. సో ఎందుకంటే పార్ట్ టైం అనేది కొంతమందికి 2 monthsలో దొరకచ్చు, 3 monthsలో దొరకచ్చు, 6 monthsలో దొరకచ్చు, లేదా 8 months 1 year కైనా దొరకచ్చు, లేదా అసలు దొరకబోవచ్చు. అందుకని సో ఇంట్లో ఎఫర్ట్ చేయగలిగితే, లైక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇంట్లో ఉంటే అప్పుడు యూకేకి వెళ్ళండి. అండ్ ఇంకొకటి, మీరు ఫస్ట్ యూకేలో ఒక 1 year కానీ ఇట్లా స్టూడెంట్ లైఫ్ మొత్తం సర్వైవ్ అవ్వాలి అంటే మీరు మెంటల్గా ఫిజికల్గా చాలా స్టేబుల్గా ఉండాలి. అండ్ ఎటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్స్ కానీ ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ కానీ ఏవి ఉండద్దు. హోమ్ సిక్ అనేది అస్సలు ఉండద్దు. వెరీ 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 స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటప్పుడు యూ క్యాన్ సర్వైవ్ ఎన్ని హడల్స్ వచ్చినా, ఏమొచ్చినా కానీ మీరు స్ట్రాంగ్గా నిలబడగలరు. వీటన్నిటికీ సిచ్యువేషన్స్కి సర్కమ్స్టాన్సెస్కి అన్నిటికి ప్రిపేర్ అయ్యి మీరు అయినా సరే వెళ్ళాలనుకుంటే యూకేకి హ్యాపీగా యూకేకి వెళ్ళొచ్చు. దట్స్ ఇట్. బై బాయ్.